జై శ్రీమన్నారాయణ. శ్రీమాన్ దత్తాత్రేయ శర్మ గారు తమ ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం ముట్టూరి కృష్ణారావు సంపాదకీయాలు ముద్రించి భారత ఉపరాష్ట్రపతి శ్రీమాన్ ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపచేయడం చాలా సంతోషించదగ్గ విషయం. వారిది పండిత కుటుంబం, వారు పండితులే. వారి పరిచయం మాకు 1983-84 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎంఏ ప్రథమ సంవత్సరంలో మేము ఉన్నప్పుడు వారు ద్వితీయ సంవత్సరంలో ఉండేవారు. అప్పటి నుంచే వారి భాషా చమక్కులు, సందర్భోచిత మాటలు ఇవన్నీ మమ్మల్ని ఆకర్షించాయి. వారు ద్వితీయ సంవత్సరం పూర్తయిన తర్వాత బంగారు పతకాన్ని కూడా సాధించారు. వారు బంగారు పతకం సాధించడమే కాకుండా వారి శరీర ఛాయ కూడా బంగారు వర్ణంలోనే ఉంటుంది. ఆ తర్వాత ఎంఫిల్లో వారు మాకు సహాధ్యాయిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంలో వారు ఉద్యోగరీత్యా డిగ్రీ కాలేజీలో అక్కడక్కడ పనిచేశారు. నేను 87లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, నేడు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థలో ప్రవేశించారు. ఆ తర్వాత శర్మ గారు కూడా 90లో ప్రవేశించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 37 సంవత్సరాలు మా స్నేహం అవిచ్ఛిన్నంగా సాగుతోంది. అంతేకాకుండా గురుకుల విద్యాలయంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు బయటికి రావడం చాలా ఇబ్బంది. కానీ నేను, మా శర్మగారు విద్యార్థులను ఇటు అవధానులుగా, అటు భువన విజయాలు వేసేటువంటి వాళ్ళుగా, సాహిత్య రంగంలో పద్యాలు రాసేవాళ్ళుగా, భాగ్యనగరంలో ఏ సాహిత్య సంస్థ ఎలాంటి కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా ఇటు తూప్రా నుండి శర్మగారు, అటు సర్వేల నుండి నేను మా విద్యార్థులను తీసుకుని వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేశాం. అంతేకాకుండా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ దక్షులు కూడా శ్రీ శర్మ గారు. ఆ కాలంలో మా పిల్లలు కూడా తిరుపతికి తీసుకువెళ్ళాం. అలాగే తెలంగాణ తెలుగు మహాసభల్లో కూడా కీలకమైనటువంటి పాత్రను శ్రీ శర్మ గారు పోషించారు. అంతేకాకుండా నేరెడ్మెట్ ప్రాంతంలో అభ్యుదయ కళా వికాస్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆ కాలంలోనే ఈ కాలంలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి గరిగపాటి నరసింహారావు, నాగభటి శర్మ ఇలాంటి వారిని కూడా తీసుకొని వచ్చి వారి ఇంట్లోనే వసతి, భోజన సౌకర్యాలు కల్పించి అవధానాలను చేసి ఈ భాగ్యనగరానికి ఈరోజు లబ్ధప్రతిష్ఠులైనటువంటి అవధానుల్ని అందరినో పరిచయం చేసినటువంటి వారు శర్మ గారు. అంతేకాకుండా వారు విదేశ పర్యటన చేసి అక్కడున్నటువంటి ఆంధ్రులకు కూడా తెలుగు భాష మధురిమలను పంచిపెట్టారు. ఇక భువన విజయాల్లో శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు శర్మగారు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా దానికి నప్పరు. వారి ఆధ్వర్యంలో మేము కూడా భువన విజయాల్లో అనేక పాత్రలు ధరించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళితే శర్మగారి గురించి ఎంతైనా చెప్పొచ్చు. అలాంటి శర్మగారు ఈరోజు తమ పుస్తకాన్ని ప్రచురింపచేయడం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా వారికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.